పవిత్రమైన శ్రీ చిర్యాల లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో జరుగు అష్టాదశ వార్షిక బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర మండలం చిర్యాల గ్రామంలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో అత్యంత వైభవంగా అష్టాదశ బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ యొక్క ఏర్పాట్లను దేవాలయ ఆలయ ఫౌండర్ మరియు చైర్మన్ మల్లారపు లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామోత్సవంతో ఈ యొక్క పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. శ్రీ లక్ష్మీ నరసింహ గాయత్రి వేద విద్యా పరిషత్ యాదగిరిగుట్ట వారి ఆచార్యత్వమున మహా వైభవంగా ఈ పవిత్ర వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం చేసుకుని ఆలయ మర్యాదలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి స్వామివారి ఫోటో శాలువా ప్రసాదంతో సత్కరించారు. ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి TR9 టీవీ న్యూస్ ఛానల్ తో ఆలయ విశిష్టత మరియు బ్రహ్మోత్సవాలను గురించి మాట్లాడారు. ప్రతి సంవత్సరం ఈ యొక్క బ్రహ్మోత్సవాలకి రావడం ఆనవాయితీగా కొనసాగుతుందని పేర్కొన్నారు. కోరిన కోరికలు తీరుస్తూ కొంగు బంగారంగా విరాజిల్లుతున్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. చీరాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఒక చక్కగా బ్రహ్మాండంగా రోజు రోజుకు భక్తులకు ఆశీర్వదిస్తున్నటువంటి దేవస్థానంగా పేరుగాంచినటువంటి దేవాలయంలో నేను మొట్టమొదటిసారి వచ్చిన రాగానే ఇక్కడ ఉండే వాతావరణం ఆలయాలు అభివృద్ధి చేయడంలో మన వాళ్ళు లక్ష్మీనారాయణ గారు చాలా మంచిగా ఇక్కడ ఉండేటువంటి వాతావరణంలో మంచి మెయింటెనెన్స్తోని భక్తులకు ఏ ఇబ్బంది కాకుండా ఇక్కడ జరుపుతున్నారంటే ఇది భగవంతుడిచ్చిన శక్తి మాత్రమే. దేవాలయాలు నిర్మించడానికి ఎవరి చేత నిర్మించబడాలో దేవాలయాలు వాళ్ళ చేతనే భగవంతుడు ఇస్తేనే నిర్మించగలుగుతాం. భగవంతుడు ఇవ్వకుండా ఆయన చెప్పకుండా ఇలాంటి ఆలయాలు నిర్మించాలనేది అది అయ్యే పని కాదు. మనము దేవాలయాలు నిర్మించాలంటే టాటా బిర్లాలు అంతటా నిర్మించగలుగుతారు. కానీ టాటా బిర్లాలకు ఇవ్వడం అవకాశం దేవుని మీద భక్తున్నటువంటి భక్తుల ద్వారానే ఆయన చేయించుకుంటాడు అన్నదానికి ఇది కూడా ఒక నిదర్శనం. నాకు అనుభవం ఉంది. ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి నేను పెద్ద భక్తుని ముందు నుంచి కూడా. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి రెగ్యులర్గా పోయేవాళ్ళం. తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను 1975 నుంచి ఎర్ర బస్సులు ఎక్కిపోయినటువంటి రోజుల్లో మేము వెంకటేశ్వర స్వామి దర్శనానికి పోయినాం. అప్పుడు భక్తులు చాలా ఫ్రీగా దర్శనం అయ్యేది. ఈరోజు వెంకటేశ్వర స్వామి దేవాలయం పోతే అందరికి కూడా దేవుడు కావాలి. అలాంటి భక్తున్నటువంటి దేవుడి దగ్గర ఈరోజు చాలా పెద్ద డైలీకి ఒక రోజుకి 60-70 వేల మందికి దర్శనం ఇస్తున్నాడు. ఆయన కూడా ఆలోచిస్తాడు దేవుడు, నేను ఇక్కడ ఇంతమందికి ఇస్తున్నా, నా భక్తులు చాలామంది ఉన్నారు, ఎక్కడ నిర్మించాలో కూడా ఆయన నిర్మించే కార్యక్రమాన్ని చేస్తాడు. నాకు అనుభవం. అందుకే నేను ప్రతి సంవత్సరం పట్టు వస్త్రాలు తీసుకుపోయేటువంటి వస్త్రాన్ని ప్రతి శుక్రవారం అభిషేకంలో నేను తీసుకుపోతుంటా. నాకు అభిషేకం అంటే తెలియదు, అక్కడ వెంకటేశ్వర స్వామి అంటే తెలియదు. కానీ అలాంటి వెంకటేశ్వర స్వామి మొట్టమొదటి వస్త్రం సంవత్సరానికి ఒకసారి శుక్రవారం నాడు మంచిగా ఈరోజు ఎట్లయితే ఈ దేవాలయంలో బాజా భదంత్రిలతోని భగవంతుడు దర్శనం ఇచ్చినాడో అట్లాంటి కార్యక్రమం తిరుమల తిరుపతి దేవస్థానంలో అభిషేకం అనే కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమం ఈరోజు 100 కోట్ల రూపాయలు పెట్టినా మొట్టమొదటి పట్టు వస్త్రాలు ఇచ్చే కార్యక్రమం దొరకదు. అంటే వెంకటేశ్వర స్వామి ఎవరికి ఇవ్వాలో వాళ్ళకే ఇస్తారు. నాకు తెలియనోడిని వెంకటేశ్వర స్వామి మొక్కుకుంటా తప్ప నాకు మంత్రాలు దేవుణ్ణి
దర్శనం చేసుకొని మొక్కుకునే తప్ప ఇంకొకటి తెలియదు. అలాంటి దేవుడు నాకు అన్నీ ఇచ్చి బ్రహ్మాండంగా ఈరోజు ఒక దేవాలయాన్ని కట్టాలని మరి ఒక సేవకుడుగా నాకు అవకాశం ఇచ్చిండు. అలాంటి సేవకునికి అవకాశం ఇస్తే ఈరోజు తెలంగాణ తిరుమల దేవాలయంగా శ్రీ 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 వెంకటేశ్వర అభిషేక ఆనంద ఆలయం, ఆ 3 కలిపితే స్వాహ అని వచ్చింది. నాకు తెలియదు స్వాహ అనే పదము భగవంతునికి ఇచ్చేటువంటి మనం అర్చన లాంటి పదం అనుకుంటా నేను. మరి ఆయన కోట్ల మంది ఈ ప్రపంచమంతా స్వాహ మీద మాట్లాడతారు. మరి అలాంటి పేరు పెట్టినటువంటి దేవుణ్ణి మరి ఆయననే నిర్మించుకుంటున్నాడు. మనం నిమిత్త మాత్రమే. డబ్బులు ఎవరితోనైనా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ వెంకటేశ్వర స్వామి ఆజ్ఞతోనే అలాంటి దేవాలయాన్ని నిర్మిస్తున్నా. అలాంటి దేవాలయాన్ని నిర్మిస్తున్నంటే సేవకుడుగా మాత్రమే. నేను నిమిత్త మాత్రుణ్ణి. అక్కడ పని చేయించడానికి ఒక ముందుండి చేయిస్తున్నటువంటి కార్యక్రమం చేపిస్తున్నా. తెలంగాణ తిరుమల దేవస్థానం ఒక కొండ, అది ఆ కొండను తిరుమల అని పెట్టి తెలంగాణ తిరుమల దేవస్థానం టీటీడీ అని పెట్టేటువంటి అవకాశం కూడా ఆ భగవంతుడే ఇచ్చిండు. అందుకే ఈరోజు అక్కడ ఒక తిరుమల తిరుపతి దేవస్థానంలో 9 సంవత్సరాలు పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆయన ఈరోజు మన ముఖ్యమంత్రి కార్యాలయంలో స్పెషల్ ఆఫీసర్గా ఉన్నటువంటి శ్రీనివాసరాజు గారు మాకు అడ్వైజర్గా భగవంతునికి ఎలా సేవ చేయాలో ఆయనకు అన్నీ తెలుసు. అలాంటి కార్యక్రమాలు జరపాలి అని నేను అడిగితే ఆయన ఒప్పుకొని మాకు అడ్వైజ్ చేస్తున్నటువంటి మరి సందర్భం ఉంది. అందుకే తెలంగాణలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఎలా ఉందో తెలంగాణ తిరుమల దేవాలయం అలా కావాలనేదే మరి వెంకటేశ్వర స్వామి ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఆయన నేను మొదలు పెట్టినాడు ఆయన వాహనం గరుడ వాహనం. గరుడ వాహనం మీద వచ్చి మమ్మలను 3 సార్లు ప్రదక్షిణ చేసి ఆశీర్వదించిపోయాడు. ఊహించలేమేం అలాంటి పవిత్రమైనటువంటి దేవాలయం వస్తుంది. మన అందరికీ తెలంగాణ ప్రజలకు భక్తి శ్రద్ధలతో చేసే ప్రతి ఒక్కరికి ఆయన ఆశీర్వదిస్తాడనే నమ్మకం, విశ్వాసం మనందరికీ ఉంటుంది. కాబట్టి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆయన నచ్చే విధంగా, ఆయన మెచ్చే విధంగా, ఆయన అనుకునే విధంగా మేము అక్కడ చేయాలనేదే మా తపనతో ముందుకు సాగుతున్నాం. అలాంటి మరి కార్యక్రమాన్ని నాకు అవకాశం ఇచ్చిండు. ఇక్కడ మరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి మరి ఇక్కడ ఉన్నటువంటి మా సోదరుడు లక్ష్మీ నారాయణ గారు కూడా మరి మంచి కార్యక్రమాన్ని చేస్తున్నారు. మరి ఆ కార్యక్రమాన్ని నేను పూర్తిగా భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు ఇచ్చి ఇంకా బాగా చేయాలని మరి కోరుకుంటూ, ఎవరైనా దేవుని గుళ్ళ మీద రాజకీయంగా విమర్శిస్తే వాళ్ళను పాతాళ లోకానికి దేవుడే తొక్కుతాడు. కాబట్టి దేవాలయాల్లో ఎవరు కూడా రాజకీయాలు మాట్లాడొద్దు, రాజకీయాలు చేయొద్దు. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.